అధ్యక్షుడు ఐలన్న గారికి, రంజిత్ గారికి, అశోక్ గారికి, నాగన్నకి, కుమరెల్లికి, రాకేష్ కి, వీరస్వామి గారికి, ఓడన్నకి, బీరన్నకి, చదవనపల్లి సర్పంచ్ గారికి, నాయుడు గారికి, జేకే గారికి, మా ఉప సర్పంచ్ పురం అధ్యక్షుడు మహేంద్రన్న గారికి, రాజన్న గారికి, మరియు వేదిక మీద ఉన్న అందరికీ, మరియు ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రెస్ కి, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఆల్రెడీ మన 5 మండలాలు సర్వే చేయించున్నా. ఈ ఫోన్ కాల్ చూస్తుంటే కూడా సర్వే ఉందే ఫోన్ వస్తుంది. నాకు రిపోర్ట్ ఇచ్చారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ఎవరు ఊహించుకోరు. 5 మండలాలకి 5 జెడ్పీటీసీలు మనం గెలుస్తున్నాం అనేది రిపోర్ట్ ఇచ్చింది. 5 మండలాలకి 5 ఎంపీపీలు గెలుస్తామని రిపోర్ట్ ఇచ్చిండు. 107 గ్రామ పంచాయతీలలో మాక్సిమం గ్రామ పంచాయతీలో మనం గెలుస్తామని రిపోర్ట్ ఇచ్చిండు. 62 ఎంపీటీసీలలో కూడా మాక్సిమం మనం గెలుస్తామనే రిపోర్ట్ వచ్చింది. మీ అందరికీ చెప్తా ఉన్నా, 100కి 100% మళ్ళా కేసీఆర్ గారి జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా ఇల్లంతకుంట మండలంలో ఎగిరేయబోతా ఉన్నాం. ఈరోజు సంబంధించిన 18 గ్రామ పంచాయతీలు కావచ్చు, ఆడున్న వార్డు మెంబర్లు కావచ్చు, ఆడున్న 9 ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఖచ్చితంగా ఇల్లంతకుంట మండలం అంటే కేసీఆర్ గారి కంచుకోట, టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మీ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న కార్యకర్తల కంటే ఎదురు పార్టీలో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఎక్కడన్నా కూడా మనకంటే మంచి కార్యకర్తలు ఉన్నారా ఒకసారి మీ కుటుంబం చేసుకుని ఆలోచన చేయండి. ఖచ్చితంగా మన పార్టీలనే బలంగా కార్యకర్తలు ఉన్నారు. మన పార్టీలోనే టికెట్ కావాలని టికెట్ కి పోటీలు ఉన్నాయి. అది జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ వరకు ప్రతి దగ్గర నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని ప్రతి దగ్గర కూడా అడుగుతా ఉన్నారంటే అది టీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందో మీకు కనపడతా ఉంది. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి మీ అందరు కూడా ఒకటి ఆలోచన చేయండి. ఏ గ్రామంలో కూడా కొట్లాడుకోకుండా ఒకరే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ క్యాండిడేట్ గా, ఒకరే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ క్యాండిడేట్ గా, ఎవరొక్కరైనా వార్డు మెంబర్ గా, ఇలా ఒక్కరే జెడ్పీటీసీ క్యాండిడేట్ గా దయచేసి మనం పెట్టుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎస్, టికెట్ అడుగుతారు కాదు అంటే, కానీ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. కానీ ఈయన టికెట్ ఇస్తే నేను పనిచేయాలి, ఆయన టికెట్ ఇస్తే నేను పనిచేయాలనే సంస్కారం ఉండకూడదు. ఇది కేసీఆర్ గారు ఇచ్చిన బీఫా. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మనం గట్టిగా పనిచేయాలని మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు దయచేసి అక్టోబర్ 9 తారీఖు నుంచి మన నామినేషన్లు మొదలవుతా ఉన్నాయి. ఎంపీటీసీ వారం రోజుల తర్వాత సర్పంచ్ పోయి దయచేసి మన గ్రామాలలో ఎక్కడ గ్రామంలో అక్కడ కూర్చొని మన ఎంపీటీసీ అభ్యర్థులని ఫైనల్ చేసుకోండి, మన సర్పంచ్ అభ్యర్థులని ఫైనల్ చేసుకోండి. మాక్సిమం మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 7వ తారీఖుకి పొద్దున వరకు మీ అందరూ కూడా ఒక సమన్వయ కమిటీ వేసినాం. ఆ సమన్వయ కమిటీకి మాక్సిమం ఒక ఎంపీటీసీకి ఒక్క పేరు అయితే ఇంకా అద్భుతం, లేకుంటే 2 పేర్లు పంపించి మీరు ప్రపోజల్ కి ఆ సమన్వయ కమిటీకి మీరు ఆ ప్రపోజల్ పంపితే అది అయిపోయిన తర్వాత ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఆ ప్రపోజల్ దయచేసి మీరు పంపండి. జెడ్పీటీసీ కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇచ్చి పంపండి. మీ అందరు కూడా ఇచ్చిన తర్వాత దాన్ని వీలైనంత వరకు ఒక్కరు చేసుకుంటే మాకు కూడా తలకాయ నొప్పి లేకుండా ఉంటుంది. కాబట్టి మీ ఊర్లో వీలైనంత వరకు సెట్ చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు అందరికి మంచిగా అర్థమైందా? ఇంత బుద్ధిమంతులుగా ఇంటున్నారంటే మరి దెబ్బ అడిగడం లేదంటుంది.
అంతేనా? మీ అందరికీ కూడా ఇంతకుముందు ఒక కార్డు పంపించిన. ఈ కార్డు ఉందా? అందరి చేత కార్డు ఉన్నది. ఈ కార్డు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వ్యక్తికి ఎంత బాకీ ఉంది, ఒక రైతుకి ఎంత బాకీ ఉంది, ఒక మహిళకి ఎంత బాకీ ఉంది, యువకులకి ఎంత బాకీ ఉంది అని మీ అందరికీ కూడా ఈ పోస్ట్ కార్డు కొట్టేయడం జరిగింది. నేను దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ పోస్ట్ కార్డు అనేది దాదాపు మన నియోజకవర్గంలో 1,00,000 కార్డు కొట్టేయడం జరిగింది. మన మండలంలో నేను అనుకుంటున్నా ఒక 10,000 ఇల్లు ఉంటాయండి. 10,000 ఇల్లు ఉంటాయి. దయచేసి మీకు 10,000 కార్డులు ఇప్పుడు సమన్వయ కమిటీకి అందించిపోతా తీసుకొచ్చిన, ఇంకెక్కువ వాళ్ళైనా కూడా ఇస్తా. దయచేసి ఈ కార్డు అనేది మీరు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి పోయి మీరు చూపించాల్సిన అవసరం ఉన్నదని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ అభ్యర్థులు ఓటు వచ్చి అడిగితే మరి మన ఫస్ట్ మా బాకీ కట్టుని మిమ్మల్ని నమ్మి మన ఓట్లు వేసినాం, ఇప్పుడు బాకీ కట్టుని మీరు బాకీ కట్టిన తర్వాత మమ్మల్ని ఓట్లు అడగాలని ప్రతి ఇంటిగా మనం ఎడ్యుకేట్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీ అందరికైతే అర్థమైంది ఈ కార్డు. దయచేసి ఈ కార్డు మాత్రం మీరు ప్రతి దగ్గర కూడా ఈ బాకీ కార్డు ఇవ్వాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు మీ అందరికీ తెలుసు ఇలా 18 గ్రామ పంచాయతీలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా 100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేసింది ఒక్కడే ఒక నాయకుడి భారతదేశంలో, అది కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మన ప్రతి గ్రామంలో ఇలా రోడ్లు కావచ్చు, మోరీలు కావచ్చు, ట్రాక్టర్లు కొనియడం కావచ్చు, కొత్త గ్రామ పంచాయతీలు కట్టడం కావచ్చు, డంపింగ్ యార్డులు కట్టడం కావచ్చు, ఇలా హరితహారం కావచ్చు, ఇట్లాంటి షెడ్యూల్ కావచ్చు, ఇలా ఎంత అద్భుతంగా ఇలా మీరందరూ కూడా ఎంత అద్భుతంగా ఇలా అభివృద్ధి చేసింది కేసీఆర్ కాగా ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేసి చెప్పండి. ఇవాళ వాస్తవంగా ఇంత అద్భుతంగా మనం చేసుకున్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా గడువు ఇది వాస్తవం కాదా? నేను చెప్పేది ఆ భుజన్ని ఉదాహరణ చెప్తా ఉన్నా. ఎందుకంటే మన 18 గ్రామ పంచాయతీలు అన్నింటికంటే చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి. కానీ అట్లా ప్రతి గ్రామ పంచాయతీ ఏడ తీసుకోండి, ఏ ఊరు తీసుకోండి, ఇలా మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఇలా ఇల్లంతా కుంటని మండలం చేసింది కేసీఆర్ కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఇలా మీకు అందుబాటులో తీసుకొచ్చింది ఇలా ఇది కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత అద్భుతంగా ఇలా పట్టణంని ఇలా ఇల్లంతా కుంటని అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వేసినాం, డివైడర్లు కట్టినాం, గుడికి పెట్టినాం, కళ్యాణ మండపం కట్టించడం. అసలు ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ చేసినాం. ఇది వాస్తవం కాదా? ఇదంతా కేసీఆర్ గారు చేసింది కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ అనుకుంటారేమో ఇలా వీళ్ళందరితో ఏమి ఒక్కనోడు కొడితే ఏమైతుంది, ఈనోడు కొడితే ఏమైతుంది అంటే మీ అందరూ ఏమైంది, ఆ ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతుంది, ఈ ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతుంది, కేసీఆర్ అయితే ఉంటాడు కదా అని అనుకుంటే ఇలా మనం ఆఖరికి లాస్ట్ కి మన దగ్గర కాదు, మీరు చైతన్యవంతులై ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మీ అందరి కృషితోని నేను శాసనసభ్యులుగా గెలిచిన మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా, మీరు ఏ విధంగా అయితే నా కోసం కష్టపడి మీరు నన్ను ఎమ్మెల్యేగా చేసిండో, నేను మీ అందరి కోసము రెట్టింపు కష్టపడి మళ్ళా మీకోసం కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తా అని కార్యకర్తల సమక్షంగా నేను మీ అందరు కూడా మాటిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మీ అందరు చెప్తా ఉన్నా, ఇలా వాస్తవంగా ఈ మీటింగ్ ఇల్లంతకుంటా కళ్యాణ మండపంలో కావాలి. కానీ వాళ్ళ చిల్లర రాజకీయాలకి మన బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇది ఓచుకుంటారు కాబట్టి షెడ్యూల్ అంటే ఎలక్షన్ కూడా అంటారు. మరి ఎలక్షన్ కూడా అయినప్పుడు మరి ఇదే రేవంత్ రెడ్డి జమ్మికుంట గ్రౌండ్ లో మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు సభ పెట్టుకుంటారంటే మేము పర్మిషన్ ఇవ్వలేదా రేవంత్ రెడ్డి? మరి ఇవాళ ఎక్కడ పెట్టుకున్నా పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. కానీ లాస్ట్ మినిట్ లో ఇటు షిఫ్ట్ చేసినాం. కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎవరు అలాగే పడవద్దు. ఇలా వాస్తవంగా చెప్తున్నా, ఇలా మీకు అందరికీ ఇంకొకటి చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా,
ఇలా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత రేపు వేరే పార్టీ పోతామంటే మాత్రం తాట తీస్తాం. అది కూడా చెప్తా ఉన్నా, గ్యారెంటీగా చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిగా టిఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచింది ఒక నీ కృషి కాదు, ఇది వందలాది మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితో మీరు గెలుస్తున్నారు. ఇలా వందలాది మంది, లక్షలాది మంది కావచ్చు, వేలాది మంది, గ్రామాలలో అయితే వేలాది మంది, జెడ్పీటీసీ అయితే వేలాది మందితో ప్రజలు కేసీఆర్ గారిని అభిమానించి మీకు ఓటేస్తారు. అది మీరు మర్చిపోకండి అని ఇళ్ళకే చాలా మారుతామంటే మాత్రం పక్కా చెప్తున్నా, ఇది గ్యారంటీ చెప్తున్నా. వందల మంది కార్యకర్తలను తీసుకొచ్చి మీ ఇళ్ళ మీద దాడులు చేస్తాం, జాగ్రత్త తస్మాత్ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఆజాత్తు చెప్తాను, బరాబరి చేస్తా. ఇది నేను చెప్తున్న ఉత్తి కాదు, డైరెక్ట్ ఫీల్డ్ మీద నేనే ఉంటా. ఏ పోలీసుడు కాపాడలేడు, ఎవరు కాపాడలేడు, గుర్తు పెట్టుకోవాలి. వందల వేల మందితో వచ్చి దాడి చేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎమ్మెల్యే పోటీ చేశాను. నేను కూడా మళ్ళా నన్ను కష్టపడి నేను టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మీ అందరు కష్టపడితే నేను ఎమ్మెల్యే అయినా. నన్ను కూడా కాంగ్రెస్ వాళ్ళకి నాకున్న మంచి లింకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికన్నా ఉంటాయా? ఎవరికుంటూ ఇప్పుడున్న అభ్యర్థులకు ఉండదు, ఎవరికుంటూ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింది వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు నా పరిచయమే, ప్రతి ఒక్కరు నాకు తెలుసు. నన్ను కూడా చాలా ఫోర్స్ చేసి పార్టీ మారుది, జైరి, నీకు మంత్రి ఇస్తాము, నీకు సెంట్రల్ మంత్రి ఇస్తాము, ఎంపీ చేస్తే ఇక్కడ రాష్ట్రంలో చేస్తే మంత్రి ఇస్తాము, 100 కోట్ల రూపాయలు ఇస్తాం, తీసుకొని రాను మా బీఆర్ఎస్ పార్టీ నన్ను కూడా మస్తు చేస్తుంది. కానీ నేనేం చెప్పినా తెలుసా, కౌశిక్ రెడ్డి తల తెగినా మంచిదే కానీ నేను కేసీఆర్ గారి జెండా మీద చేసిన కేసీఆర్ గారి ఉంటా తప్పితే టీఆర్ఎస్ పార్టీనే ఉంటా తప్పితే పార్టీ మారే ప్రసక్తి లేదు. నాకు ఏది అవసరం లేదు. నన్ను కేసీఆర్ గారు ఎమ్మెల్సీ చేసారు, నన్ను విప్ చేసారు, నన్ను ఎమ్మెల్యే చేసారు. ఆ కృతజ్ఞత నాకున్నది. కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నాడు, కేసీఆర్ గారితో నిలబడతానని మొదటి రోజు నుంచి రేవంత్ రెడ్డి గారిని ప్రజల కోసం నిలదీసిన తప్పితే ఎక్కడ కూడా భయపడలే. ఆదర్శంగా నిలబడ్డ ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఆదర్శంగా నిలబడింది. మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా రేపు మీరు కూడా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎన్నో చెప్తారు కార్యక్రమం ముచ్చట్లు, కానీ ఎవరు కూడా పార్టీ లైన్ దాటడానికి వీలు లేదు అని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా మీ అందరికి, రేపు ఎన్నికలు అయినప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినాం వాళ్ళకి పనిచేయాలి. ఒకరికి టికెట్ ఇచ్చుడు, ఒకరికి నిలబడు అని చెప్పి పైసలు ఇచ్చుడు కౌశిక్ రెడ్డితో ఉండదు. అది కూడా చెప్తా ఉన్నాం. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే బాధ్యత నిలబడతా. అది ఏదైనా కానీ కష్టమైన నష్టమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకడే క్యాండిడేట్ ఉంటుంది, అది ఏమన్నా కానీ. ఎందుకంటే ఇద్దరికి అభ్యర్థులను నిలబెట్టి ఒకరిని చేసి నిలబెట్టి ఒకరిని నిలబెడితే రేపు ఏమైతుంది? పాపము ఈయన టీఆర్ఎస్ వాడే, మన టీఆర్ఎస్ వాడే, ఇద్దరు నిలబట్టుకుంటారు, పైసలు కూడా పట్టుకుంటారు. ఇలా ఒకరు అప్పుల పాలవుతారు. టికెట్ చేసినప్పుడు మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా క్యాండిడేట్ తోనే ఉండాలి. ఎదురు పార్టీకి మా తమ్ముడు చేస్తాడు, మా అన్నయ్య చేస్తాడు, మా బామ్మడి చేస్తాడు, ఇవన్నీ కలవరు సినిమా. రాజకీయమే. మరి మా అన్న కూడా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రి. నేను పోయిందనే మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు బాగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ గీత వేసి ఏం చేస్తారని లంకల్లా దొంగలని బాగా చెప్తూ తిడతాను. తిడతలేనా? మీకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఏం తింటాడే కాంగ్రెస్ వాడు ఏమైతే ఏమంటుంది? రేవంత్ రెడ్డి నీతో ఏమైతుందో నీతో ఏమన్నా ఇంటికి కూడా మీకు తెలియదు. ఏ పీకినా ఏం చేయగలిగింది? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? నా మీద 86 కేసులు పెట్టింది, మళ్ళీ 86 కేసు పెట్టారు. వాళ్ళు జైలు పంపుతారు కావచ్చు, కోరిక కూడా ఏమన్నా పదవు నిలబెడతాడు. మొత్తం బయటకు వస్తా. పీకేది నేను మర్డర్ చేసేది లేదు, ఇంకా వేరే పనులు చేసేది లేదు, మర్డర్ చేసేది లేదు, రేపు చేసేది లేదు, కిడ్నాప్ చేసేది లేదు, భూమి కబ్జా చేసేది లేదు. నేను అడిగే తెరికి, నా మీద కేసులు పెట్టే తెరికి, రైతులకి రైతు బంధు ఇవ్వమంటే కేసు పెడుతున్నాను. రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ సరిగ్గియమంటే కేసు పెడుతున్నాడు. రైతులకి యూరియా బస్తా ఇవ్వమని చెప్తే కేసు పెడుతున్నాడు. ఇలా రైతు దురదృష్టవశాత్తు రైతు ఎవరైనా చనిపోతే రైతు బీమా దినవారం తిరగకంటే ముందు ఆనాడు రైతు కుటుంబానికి అందేది, అది ఇవ్వండి అంటే కేసు పెడుతుంది. ఇలా నీళ్లు ఇవ్వండి,
మా ఇల్లంతకుంట మండల చివరాయకడ గ్రామాలు ఎండిపోతా ఉన్నాయి, నీళ్ళు కూడా అంటే కేసు పెడుతుంది. ఇవాళ 2000 పెన్షన్ కేసీఆర్ ఇస్తుంటే ఇవాళ నువ్వు 4000 రూపాయల పెన్షన్ చేస్తావన్నావు, 4000 రూపాయల పెన్షన్ చేయమంటే కేసు పెడుతుండు. కేసీఆర్ గారు వికలాంగులకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తుండు, నువ్వు 6000 రూపాయల పెన్షన్ ఇస్తావన్నావు, ఆ 6000 రూపాయలు ఇవ్వమని అడిగితే కేసు పెడుతుండు. ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో 1,26,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇవ్వమంటే కేసు పెడుతుండ్రు. పెళ్ళైన ఆడబిడ్డకి కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నావు. తులం బంగారం ఇవ్వండి అని అడిగితే నాపై కేసు పెడుతుండ్రు. ఆ ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ అయి ఆ ఆడబిడ్డ పోయి హాస్పిటల్ కి పోతే ఆ ఆడబిడ్డకి ఫ్రీగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఫ్రీగా డెలివరీ చేయమని, ఒక బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేమని అడుగుతున్నందుకు కేసు పెడుతుండు. న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేమని అడుగుతున్నందుకు కేసు పెడుతుండు. నా హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తలేమని గట్టిగా నిలదీసి అడుగుతున్నా అని నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుండు, నా నోరు మూపించే ప్రయత్నం చేస్తుండు. తప్పే నా పర్సనల్ అజెండా ఏది కూడా ఉండదు, ఏది లేదు. దానికోసం భయపడేది లేదు, ఏ కేసుకు భయపడా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ జెండా అండగా ఉంది. ఖచ్చితంగా మీకోసం కూడా కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నిలబడతాడు. నిలబడితేనే ఉన్నా మీకు ఏది కావాలన్నా కూడా నేను మీకు అండగా ఉంటా అని తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాత్రం చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాకు దగ్గర ఉండి కౌశిక్ రెడ్డికి దగ్గర ఉండి టికెట్ ఇస్తారు, దూరం ఉండి దగ్గర అవన్నీ ఉండదు. ఓన్లీ క్రైటీరియా ఒకటే, ఒక క్రైటీరియా, అది గెలవడం మాత్రమే. కౌశిక్ రెడ్డికి దగ్గర ఉండొచ్చు, ఆయన గెలవకపోతే టికెట్ ఇచ్చి రావలేదు. కావాలంటే రేపు నామినేటెడ్ పోస్ట్ ఇద్దాం కాదు, కానీ ఇలా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మనము గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తాం, గెలిపించుకునే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కొంచెం లాజిక్ పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఎలక్షన్లలో మీ ఊర్లలో రేపు ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు, బీజేపీ క్యాండిడేట్ ఎవరు, వాళ్ళకంటే మెరుగైన క్యాండిడేట్ మనకి సెలెక్ట్ చేస్తే మనకి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీ అందరు కూడా గ్రామాలలో మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కొంచెం ఆలోచన చేయాలి, మంచి కూర్చొని ఆలోచన చేసుకోవాలి. కానీ ఈగోలో పోదు. మనకు కూడా అధికారంలో ఉన్న 10 అధికారం ఉన్నప్పుడు ఏమైంది, ఎవరైనా ఒక్కరినో ఇద్దరినో ఏమైనా బాధ పెడితే బాధ పెట్టుకుంటాం. మేము ఎందుకు వాళ్ళ, మేము ఎందుకు వాళ్ళ, వెంకటేష్ దగ్గరికి ఎందుకు వాళ్ళ, లేకుంటే మేము రంజిత్ అన్న దగ్గరికి ఎందుకు వాళ్ళ, మేము రాజిరెడ్డి దగ్గరికి ఎందుకు వాళ్ళ, మేము మరీ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి ఎందుకు వాళ్ళ, నేను రోజన్న దగ్గరికి ఎందుకు వాళ్ళ, ఆయన లేకుండా నేను గెలుస్తా, ఈయన లేకుండా నేను గెలుస్తా అని ఏ నాయకుడు అనుకోవద్దు. కంపల్సరీ మెట్టు దిగాలి, కథం పట్టుకోవాలి, రారా తమ్మి భుజం చేయాలి. ఇలా తప్పైతే తప్పు అయిపోయింది తమ్మి, ఇలా ఇచ్చిపెట్టుది, ఈసారి తప్పు అయితే తప్పైంది, ఇంకోసారి తప్పు కాకుండా చూసుకుంటా కానీ రా అని చెప్పాలి. మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైనా అనుకుంటే వాళ్ళని కూడా బుధం తట్టి తమ్మి తమ్మి కలిసి తిరుగుదాం, కేసీఆర్ కష్టకాలంలో ఉన్నాడు తమ్మి, మన కేసీఆర్ కోసం గెలిపించాలి తమ్మి అని మనం చెప్పాలి. మీ అందరికీ చెప్తున్నా, ఈ ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిపించుకోవడం చాలా ఇంపార్టెంట్ వార్డు మెంబర్. ఎందుకంటున్నా అంటే మీరు అవునన్నా కాదన్నా 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మళ్ళీ ఇదే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉంటారు. మళ్ళీ రేపు అభివృద్ధి చేసేటప్పుడు మళ్ళా 2 ఏళ్లలో ఈ 3 ఏళ్ల కంటే డబుల్ పని చేసుకుందాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎవ్వరు అవునన్నా కాదన్నా హుజరాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి రాసిపెట్టుకోండి. సో మీరు వరి కావాల్సిన పని లేదు. కాబట్టి మీరు గట్టిగా నిలబడాలా, గట్టిగా చేయాలి. మీ అందరూ కూడా మాటిస్తారా, నాకు మాటిస్తారా? మరి ఇస్తా అంటే గట్టిగా సప్పట్లు సీడీ ఒక్కసారి కొట్టి